ఇక వెలుగు పేపర్ ఒక్క సమస్య ఉండేది చూడు, ప్రజల సమస్యలు ఒక్కటి కూడా ఉండేలా చూడరు మీరు. ఈ వెలుగు పేపర్లా ఒక్క ప్రజా సమస్య ఉండేది. కేరళను తాకిన నైరుతి, 2 రోజుల ముందే ఎంటర్ అయిన రుతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. ఎల్లో అలర్ట్ జారీ. మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్. మంచిర్యాల జిల్లా భీమవరంలో 47.2 డిగ్రీలు నమోదు. మొత్తానికి కేరళ నుంచి నైరుతి పవనాలు మన తెలంగాణలోకి ఎంటర్ కాబోతున్నాయి. అనుకున్న దానికంటే ముందుగానే మామూలుగా మనకైతే బళ్ళు తెరిచినాక జూన్ 10, 14, 15 ఆ లోపు నైరుతి పవనాలు వస్తే వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి అదృష్టం ఏందో కానీ 1వ తారీఖు లోపే వర్షాలు వచ్చేటట్టున్నాయి. ఈ వర్షాలు పడ్డా విత్తనాలు లేవు. అప్పుడేమో విత్తనాలు ఉంటే మోటార్లు మీకు కరెంట్ వేయలేదు, అదేవిధంగా నీళ్లు లేవు. మొన్నటిదాకా 5 నెలల క్రితం వరకేమో విత్తనాలు ఉన్నాయి కానీ నీళ్లు లేవు. ఇప్పుడు వర్షాలకు వచ్చేటట్టున్నాయి కానీ విత్తనాలు లేవు. ఎట్లా చూసినా రైతులు ఆగం పట్టే పనే ఉన్నది. ఇక రేపంచెలు 1వ తారీఖు రైతు బంధు పడుతుందా? రైతు భరోసా నువ్వు 7,500 ఇస్తా అన్నావు కదా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే 2,500 ఎక్కువ కలిపి 7,500 ఇస్తాం మేము అన్నావు. ఇచ్చానా రైతు భరోసా? పడేనా రైతుల అకౌంట్లో డబ్బులు? మొన్న మొత్తం క్లియర్ చేసినావా? లాస్ట్ దఫా అన్ని క్లియర్ చేసినావా? రైతు భరోసా ఎత్తనని అప్పుడు 20 లక్షల మందికి రైతు బంధు వేసినావు 5,000. ఇంకా 70 లక్షల మందికి ఆ రైతు బంధు పల్లె. అది వన్నే పల్లె. మళ్ళీ వచ్చే సీజన్ 2వ తారీఖు 3వ తారీఖు నుండి మళ్ళీ అరకడుగు కడతారు, దుక్కి దున్నుతారు, పంట పొలాలు వేసుకునే సమయం వచ్చాయి. ఆల్రెడీ వర్షాలు కూడా తయారవుతాయి, వర్షాలు కూడా రాబోతుండే. ఇక నువ్వు ఎప్పటి చిప్పెనుగులు లెక్కనే నువ్వు సపరేక రాష్ట్ర గీతాలు పాడుకుంటా, రాష్ట్ర క్షీణం మార్చుకుంటా నువ్వు ఉండు. రేవంత్ రెడ్డికి కాలం కలిసి వస్తాండే కానీ రేవంత్ రెడ్డికే బుద్ధి వస్తలేదు.